హలో నమస్తే. process of ది legislation ఫెడరల్ happened ఆంధ్రప్రదేశ్ only స్వాగతం. through consensus previous, ఈవేళ దేశంలో not unilaterally. ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయానికి ఈవేళ పార్లమెంట్ వేదికైంది. దీనిలో డీలిమిటేషన్ ఒకటి, అంటే నియోజకవర్గాల పునర్విభజన. ఈ నియోజకవర్గాల పునర్విభజనతోటి తెలుగు రాష్ట్రాలకి లాభమా నష్టమా అనే దాని మీద ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుండి తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ముందుకి బిల్లు వచ్చింది. దీనిపైన చర్చ కూడా మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లు చట్టమైతే రేపొద్దున తెలుగు రాష్ట్రాలకు జరగబోయే నష్టం ఏమిటి అనేది ఈ రోజు చర్చలో ప్రధాన అంశం. ముందుగా ఈ చర్చలో పాల్గొంటున్న ప్రొఫెసర్ డాక్టర్ నరసింహారెడ్డి గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అనేక ప్రభుత్వ విధానాల రూపకల్పనలో శిల్పి, వారికి స్వాగతం. అలానే ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి ఆంజనేయులు గారికి ఈ చర్చలో పాల్గొంటున్నారు, వారికి స్వాగతం. అలాగే ఈ చర్చలో మరో ప్రధానమైన వక్త, రాజకీయ పరిశీలకుడు, విశ్లేషకుడు, అలానే ది ఫెడరల్ తెలంగాణ ఎడిటర్గా ఉన్న శ్రీ ఫణి గారికి స్వాగతం. ఇక ఉప్పల లక్ష్మణ్ గారు ఇప్పుడు చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. ఉప్పల లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అనేక జర్నలిస్ట్ కూడాను, అనేక టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలితోటి విమర్శలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ముందుగా చర్చను నరసింహారెడ్డి గారితో ప్రారంభిద్దాం. నరసింహారెడ్డి గారు, ఈవేళ పార్లమెంట్ ముందుకు వచ్చిన బిల్లు వల్ల ప్రత్యేకించి సౌత్కి లేదా తెలుగు రాష్ట్రాలకు జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇది మీతో చర్చ ప్రారంభించాలనుకున్నాను. అలాగే ఈ పార్లమెంట్ లో పెట్టిన 3 బిల్లుల్ని ఏకకాలంలో ఎందుకు తీసుకొచ్చారనేది కూడా మీరు ఆ నేపథ్యం చెప్తే పాఠకులకి కొంచెం మరింత వివరంగా ఉంటుంది. ఈరోజు 3 బిల్లులు ప్రవేశపెట్టారు. అందులో 2 బిల్లులు మన రాజ్యాంగ సవరణ బిల్లులు, అందులో ఇంకొకటేమో డీలిమిటేషన్. 3 కూడా రాజ్యాంగ సవరణ బిల్లులే. అంటే నియోజకవర్గాల పునర్విభజన ఒకటైతే అది రాష్ట్రాలకు సంబంధించింది, ఒకటి మన యూనియన్ టెరిటరీలకు సంబంధించిన విభజన గురించి, మూడోది రాజ్యాంగంలో వీటికి అనుబంధంగా ఉన్న ఆర్టికల్స్ ఏవైతుందో, ఆర్టికల్ 81, 82 లాంటివి, వాటిని సవరించే బిల్లులు. సో ఈ 3 బిల్లులు కూడా ఈరోజు ప్రవేశపెట్టారు. అయితే ఇది నియోజకవర్గాల పునర్విభజన అనేది మన రాజ్యాంగంలో ఎప్పుడో రాశారు. ఎప్పుడైతే జనాభా గణన ఆధారంగా అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు ఈ మన పార్లమెంట్లో కానీ మన అసెంబ్లీలో కానీ ప్రజాప్రతినిధుల సంఖ్యను మార్చుకునే అవకాశము ఈ ఆర్టికల్స్ ద్వారా ఉండేది. అయితే ఇదివరకు జనాభా ప్రాతిపదికనే మనకు 545 పార్లమెంట్ మన లోక్సభ సీట్లను అప్పుడు నిర్ధారణ జరిగింది. అయితే 550 మొత్తం, కానీ 545 మాత్రమే ఉన్నాయి సీట్లు. మొత్తానికి సీట్లను మార్చుకొని, అంటే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకునే అవకాశము మనకు రాజ్యాంగము కల్పించింది. అయితే ఇదివరకు మనకు 1991 తర్వాత 2-3 ప్రయత్నాలు జరిగినాయి. ఈ కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయడము, లేదా కొత్త సంఖ్యను పెడదామని అనుకునే సమయంలో ఈ జనాభా ప్రాతిపదికన చేస్తే చాలా చోట్ల సంఖ్య తగ్గి ప్రాతినిధ్యంలో అసమానతలు వస్తాయని ఆగిపోయినారు చాలాసార్లు. ఒక 3-4 జరిగింది వరకు. ఈ 2011 మనకి పూర్వ జనాభా గణన 2011లో జరిగింది. తర్వాత జరగలేదు. 2021లో జరగాల్సింది కానీ అది జరగలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం మొదలు పెట్టారు.
అయితే ఇప్పుడు ఈ 2011 జనాభా గణన ఆధారంగా కూడా చేద్దామని అనుకొని మళ్ళీ ఇప్పుడు కాదు 2032, 33లో చేద్దామని ఆనాడు ఆపినారు. కానీ ఇప్పుడు సడన్ గా కేంద్ర ప్రభుత్వము ఈ మళ్ళీ డీలిమిటేషన్ తెర మీద తీసుకొచ్చి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీన్ని మొదలు పెట్టారు. ఇక్కడ ఆక్షేపించేది ఏంటంటే ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని మొదటి నుంచి ప్రకటన చేస్తూ వస్తుంది. అంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆ బిల్లు వరకు మూవ్ కాలేదు. ఈసారి మేము తీసుకొస్తున్నాము అని దాన్ని రెండుటిని జోడించి ఇది కేవలం మహిళలకు రిజర్వేషన్ అనే విధంగా ప్రచారం కేంద్ర ప్రభుత్వం కనిపించింది. కానీ ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మనం ఈ రోజు బిల్లు ఇవాళే వచ్చింది కనుక బిల్లు ఇంకా పూర్తిగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. చాలా మార్పులు ఉన్నాయి. కేవలము పార్లమెంట్ లో లోక్సభలో 850 సీట్లకు పెంచడం ఒక ప్రతిపాదన అయితే రిజర్వేషన్ మహిళలకు రిజర్వేషన్ 33% ఉంది. దీంతో పాటు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా మార్పులు వస్తాయి. ప్రెసిడెంట్ ని మనం ఎన్నుకునే విధానంలో కూడా ఈ మార్పులు వచ్చే అవకాశం అందులో ఉంది. ఇట్లా తర్వాత సవరణలా కూడా ఎత్తిచ్చారంటే ఈ ఆర్టికల్ 81 కానీ 82 ముందు మళ్ళీ రాజ్యాంగ సవరణ కాకుండా సాధారణ పార్లమెంట్ మెజారిటీ తోటి మార్చే విధంగా ప్రతి జనాభా గణనకు లేదా ప్రతి ఎలక్షన్ కు ముడిపెట్టి అప్పటి ప్రభుత్వానికి సంఖ్యను మార్చుకునే అవకాశము ఇప్పుడు ఈ ప్రతిపాదనలో ఉంది. అంటే మనం కేవలము మహిళా రిజర్వేషన్ మాట్లాడకుండా మిగతా రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ రిజర్వేషన్ల మీద వీటి ప్రభావం ఎట్లుంటుంది అనేది ఒకటైతే పార్లమెంట్ లో ఈ సీట్ల సంఖ్య ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఏదైతే ఒక నిష్పత్తిలో సీట్లు ఉన్నాయో ఆ సీట్లు కూడా మారుతున్నాయి అనేది మనకి ఇప్పటికే వచ్చిన అంచనా. ప్రభుత్వం 850 ఏ లెక్కన ప్రతిపాదించిందో ఇప్పటివరకు చెప్పలేదు. బహుశా వాళ్ళ పార్లమెంట్ లో ఏమన్నా చెప్పుంటారు కానీ ఆ ఫార్ములా అయితే చెప్పలేదు. కానీ ఆ ప్రకటించిన దాన్ని బట్టి కొందరు చేసిన విశ్లేషణ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు అంటే సీట్ల సంఖ్య అక్కడిక్కడ 5, 3 అట్లా పెరగవచ్చు. కానీ మొత్తం 850లో ఇదివరకు ఉన్నంత నిష్పత్తి ఉండదు, తగ్గుతుంది. అట్లా ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతుంది, తెలంగాణలో తగ్గుతుంది, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని తగ్గుతాయి. ఎందుకంటే ఇక్కడ జనాభా తగ్గింది కనుక జనాభా పెరుగుదల అంతగా లేదు. ఉత్తర భారతంలో పెరిగింది కాబట్టి ఉంది. అయితే ఓవరాల్ ఏమంటున్నారంటే 25% ఉంటుంది. ఇప్పుడు ఈ 850లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు 25% ఉంటుంది. మరి మిగతా ప్రాంతాలు ఇప్పుడు 4 ప్రాంతాలు ఉన్నాయి కనుక ఆ లెక్కన ఇది సమానంగానే ఉంటుంది, తగ్గే అవకాశం లేదు అనేది ఒక వాదన. కాకపోతే ఈ ఫార్ములా ఈ లెక్క ఇంకా పూర్తిగా ఇతమితంగా తెలియకపోవడంతో తగ్గుతుంది అనేది అయితే వాస్తవం కనపడుతుంది. ఓకే, రైట్. ఆంజనేయులు గారు, దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రతిపక్షాల వాదనని ఈవేళ పార్లమెంట్ లో మాట్లాడిన చాలా మంది కూడాను బీజేపీ సభ్యులు కొట్టిపారేశారు. ఎందుకు కొట్టిపారేశారంటే గతంలో 23.7% వద్ద ఎంత ఉందో ఇప్పటికి కూడా అంతే ఉంది, అందువల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు వాదిస్తా ఉన్నారు. ఈ వాదన నిజమేనంటారా? దీని మీద ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు.
సదరన్ స్టేట్స్ లో ఈ అభిప్రాయం బలంగా పెరగడానికి కారణం పుట్టపర్తి రెడ్డి గారు చెప్పారు. ఏంటంటే 850 ఎలా చేశారో అనే దానికి ప్రాతిపదిక లేదు. అలాగే జనాభా గణన ప్రాతిపదికన చూసుకున్నప్పుడు ప్రపోర్షనేట్ గా ఉంటే వచ్చే నష్టం ఏమిటి అనేది తెలుస్తా ఉన్నది. అలాంటప్పుడు ఇవాళ పార్లమెంట్ లో జరిగిన చర్చల్లో బీజేపీ వాళ్ళు చెప్పినట్టు నష్టం లేదు అని కొట్టిపారేసే అంశం అది సరిగా అనిపించాలి. ఎందుకంటే ఖచ్చితంగా సదరన్ స్టేట్స్ కు నష్టం జరిగే అవకాశం ఉన్నది. అభివృద్ధి ప్రాతిపదికగా తీసుకోవాలని ఎప్పుడైనా హైబ్రిడ్ ఫార్ములా తీసుకుంటే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించాడు. దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే అసలు ఇంత హడావిడిగా హర్రీగా చేయాల్సినటువంటి అవసరమేం లే. ఇప్పుడు వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా ఏళ్లుగా నలుగుతా వచ్చింది. అది ఒక కొలిక్కి రాలే. ఒక దగ్గర ఆమోదం పొంది ఇంకో దగ్గర పొందదు. అలాగే దీనిలోనే 1,00,000 అభిప్రాయాలు రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. మేము పక్కన మహిళలకు అద్భుతంగా అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు, కానీ మళ్ళీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి దానికి భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాంటిది ఈవేళ దేశం మొత్తానికి సంబంధించి ఒక పార్లమెంటు అంటే దేశ చట్టసభల వ్యవహారం నిర్ణయం చేసేటువంటి అంశంలో తప్పులు జరగకుండా వీలైనంత ప్రాక్టికల్ గా ఉండే పరిస్థితి ఉంటేనే బాగుంటుంది తప్ప అలా కాకుండా చేయడం మూలంగా అందులోనూ సదరన్ స్టేట్స్ వేరు చేస్తే ఇది వేరే రకమైన అభిప్రాయం ప్రబలడానికి, లేకపోతే ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఒక భేదభావం పెరగడానికి దారితీస్తుంది తప్ప అలాంటిది లేకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల మీద ఉండాలి. ఓకే, ఫణి గారు, ఇందాక మీరు పార్లమెంట్ చూసినప్పుడు చర్చలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాదనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే ఆయన చాలా మూర్ఖత్వంతో పోల్చారు. అలానే అందులో ఏమాత్రం హేతుబద్ధత లేదు. అతనికి ఎవరు చెప్పారో తెలియదు, కానీ అంటే రేవంత్ రెడ్డి వాదనే రైట్ కనుక అయ్యేటట్టయితే ఇప్పుడున్న అనిల్ అంబానీకే ఎక్కువ ఓట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక కామెంట్ చేశారు. ఏమంటారు అసలు తెలంగాణ ముఖ్యమంత్రి వాదన ఏంటి, దానిలో హేతుబద్ధత ఉందా లేదా అనేది మీరు చెప్పండి. ముందుగా పెద్దలు నరసింహారెడ్డి గారికి, మిత్రులు లక్ష్మణ్ గారికి, సత్యనారాయణ గారికి నమస్కారాలు. చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చిన అమరయ్య గారికి ధన్యవాదాలు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, ఈ పార్లమెంటు సమావేశాలు మొదటి నుంచి గమనిస్తే ఒక ప్లాన్ ప్రకారమే ఎన్డీఏ గవర్నమెంట్ లేదా నరేంద్ర మోడీ లేదా అమిత్ షా టేకప్ చేశారేమో అన్నటువంటి అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి మిస్లీడ్ చేస్తూనే ఉన్నారు. బీజేపీ ఎంపీలు లేదా ఎన్డీఏ పార్టీల ఎంపీల పక్షాల సమావేశం మాట్లాడినప్పుడు 50% స్లాబ్ అని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. అయితే అన్ని పార్టీల ఎంపీలకి ఇచ్చినటువంటి ముసాయిదా బిల్లులో ఏమో అసలు 50% స్లాబ్ అన్నదే లేదు అక్కడ. అంటే ఇంత డెలిబరేట్ గా మిస్లీడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్పారో ముసాయిదా బిల్లులో కూడా 50% అయినా ఉండొచ్చు. అందుకే రేవంత్ మొదటి నుంచి 50% స్లాబ్ అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని వాదన మొదలు పెట్టింది. ఈ రోజు సూర్య మాట్లాడుతూ పార్లమెంట్ లో ఒక పాయింట్ లేవదీశారు. అది కొంచెం వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్ర విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చాడు. అది కొంచెం అభ్యంతరకరమే. అది ఇఫ్ యు రిమెంబర్ ద వే ద Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. But దీనికి దానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు నిజానికి. సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్న హైబ్రిడ్ విధానము కొట్టేయాల్సినంత అవసరం అయితే లేదు. అయితే వీళ్ళు అసలు హైబ్రిడ్ విధానాన్ని వినిపించకుండాను బుల్డోజ్ చేసేస్తున్నారు బీజేపీ వాళ్ళు పూర్తిగా. అసలు నో రెపనీయటం లేదు ఎవరిని కూడా హైబ్రిడ్ విధానానికి. ఒకవేళ రేవంత్ చెప్పినటువంటి హైబ్రిడ్ విధానం సాధ్యం కాదు అంటే దాని మీద చర్చ జరపచ్చు, నిపుణులతో తేల్చొచ్చు ఇది సాధ్యం కాదు అనేసి. ఒకవేళ కనుక ఆచరణ సాధ్యమే అని కనుక తేలితే ఆ విధానాన్ని అనుసరించేందుకు పరిశీలించడం కూడా చేయవచ్చు. ఎందుకంటే అధికారంలో వాళ్లే ఉన్నారు కాబట్టి తొందర ఏమి లేదు.
నిజానికి 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇంత హడావిడిగా అసలు ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరుగుతున్నాయి. అంటే ఆ రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడం కోసమనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, అది చెప్పండి. ఈ రెండు అంటే ఏకకాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ బిల్లుని రెండు లింక్ చేసి తీసుకురావడంలో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? దీనిలో సౌత్ కి అన్యాయం జరుగుతున్న మాట నిజం కాదా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీలకు వ్యూహాలు ఉంటాయి, రాజకీయం చేస్తారు, నో డౌట్. ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రధానంగా బీజేపీ కేంద్రాన్ని పరిపాలిస్తుంది. ఓకే, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందే బీజేపీ ప్రభుత్వం 24లో. కాకపోతే ఏంటంటే 34 కూడా తీసింది బిల్లు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ హయాంలో అది 30 సంవత్సరాల క్రితం లేండి, పాత విషయం అది. ఓకే, ఇక్కడ 30 సంవత్సరాల క్రితం విషయం మనం ఇప్పుడేం మాట్లాడుకుని ఏం చేయాలో వాళ్ళు చేయలేకపోయారు కదా కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు బీజేపీ ముందుకు వచ్చింది. సరే, ఇప్పుడు ఎందుకు తొందర అయింది అంటే నేను కూడా ఏమో అభిప్రాయం పెడుతున్నానంటే రాజ్యాంగం ప్రకారము జనగణన జరిగిన తర్వాతనే దాన్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేయాలి. 211 జనాభా సేకరణ జరిగింది. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా సేకరణ జరగాలి కాబట్టి ఈ యొక్క కరోనా రావడంతో జరగలేదు. 2021లో జరగలేదు. సో దాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ జనాభా సేకరణ జరిగిన తర్వాతనే ఈ యొక్క డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ తర్వాత ఈ డీలిమిటేషన్ జనాభా సేకరణ పూర్తయి కులగణన పూర్తయి 29వ సంవత్సరానికి వీలవుతుందా కాదా, అప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా అయిపోయేసరికి డీలిమిటేషన్ చేయడము, మళ్ళీ ప్రజాభిప్రాయం అడగడము చాలా ఉంటుంది ప్రాసెస్. అది 29కి అది ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాదు, ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకేంటి 29లో మళ్ళీ అధికారంలోకి రావాలా కూటమి ప్రభుత్వం. రావాలి అంటే ఏదో విధంగా అట్రాక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మహిళా రిజర్వేషన్ ఉంది రెడీగా, అది కూడా 34లో వరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటిది పెట్టారు బిల్లులో. ఇప్పుడు 29 చేస్తామని ముందుకు వచ్చారు. అప్పట్లో ఎందుకు 34 అన్నారు అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి కాబట్టే జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ జరగాలి, ఇవన్నీ కూడా 29కి సాధ్యం కాదని 34 అన్నారు. ఇప్పుడు ఎందుకంటే పెట్టేసుకున్నారు. ఇంకా జనాభా సేకరణతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణ పెట్టుకున్నారు. దేని బేస్ చేసుకొని చేయబోతారు? ఇప్పుడు 50% అనే ఒక నినాదం తీసుకొచ్చారు. అది కాదు, పోనీ దేన్ని తీసుకుంటారు? 2011 జనాభా సేకరణ తీసుకుంటారా? తీసుకోవడానికి లేదు. మరి ఇప్పుడు జనాభా అంచనా ఎట్లా వేస్తారు? వేయలేరు. మరి దాని క్లారిటీ అన్నది ఇప్పుడు ఇవ్వాలి వీళ్ళు. ఏదో సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి సాయంత్రం నుంచి, తెలంగాణకు ఆంధ్రకి అన్యాయం ఏం జరగదు, సౌత్ కి తెలంగాణ ఆంధ్రకి 50% 52% మించి వస్తే ప్రయోజనం ఉంటది డీలిమిటేషన్ లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నాకైతే క్లారిటీ లేదు దేని మీద పెట్టి అది రేపు బిల్లులో మాట్లాడతారు, పాస్ చేస్తారు అని. ఒకవేళ మీకు ఎవరికైనా అవగాహన ఉంటే నాకు చెప్పొచ్చు. రిజర్వేషన్ కు లింక్ పెట్టడం ఎందుకు అంటే, మహిళా రిజర్వేషన్స్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి డీలిమిటేషన్ కలుపుతున్నారు? ఇక్కడ మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడున్న 543 సీట్లలోని రిజర్వేషన్ ప్రకటించాలి. ప్రకటించాలి అంటే మహిళల సీట్లు తగ్గితే ఏమి ఎక్కువైతాయి? తర్వాత నీకు మహిళలకు ఎక్కువ శాతం కనపడాలి అనేటువంటిది అనుకున్నప్పుడు డీలిమిటేషన్ చేయగలిగితే చాలా మంది మహిళల అవకాశం ఎక్కువ వస్తుంది, మహిళలు అట్రాక్ట్ అవుతారు మన వైపు.
అనే రాజకీయ కోణం తప్పకుండా ఉంటది, దాంట్లో ఏం సందేహించే పని లేదు. లేకపోతే మామూలుగా మహిళా రిజర్వేషన్ ఇప్పుడు 29 ఇంప్లిమెంట్ చేయాలి అంటే డీలిమిటేషన్ చేయకుండా ఇంప్లిమెంట్ చేస్తే 33% 543 సీట్లలో ఏమి పెద్ద ప్రయోజనం ఉంటది? మహిళలు నరసింహారెడ్డి గారు 8,000 పైన సీట్లు వచ్చినప్పుడు రిజర్వేషన్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ డీలిమిటేషన్ వల్ల వాళ్ళ యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది కదా. ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు, ఇందాక మీరు చెప్పిన 5 దక్షిణాది రాష్ట్రాల వాటా 23.7% అండి ఇప్పుడున్నది. ఇక మీదట అంటే ఇప్పుడు 50% చొప్పున అన్ని రాష్ట్రాల్లో పెంచుకుంటూ పోయేటట్లయితే ఆ శాతం మళ్ళీ 23.7గానే ఉంటుందని, తద్వారా సౌత్ కు జరిగే అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఈ ఉన్న అన్ని రాష్ట్రాలకి ఎటువంటి నష్టం జరగదని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 సీట్లు 38కి, తెలంగాణలో ఉన్న 17 26 సీట్లకి పెరుగుతాయి. దానివల్ల మేలే తప్ప లాభం లేదు అనేది బీజేపీ వాదన అండి. దీని మీద మీరేమంటారు? ఇది నిజమేనా? నేనేమంటా, రాజకీయ ప్రకటనలు ఇందాక ఫణికుమార్ గారు చెప్పారు, నిన్న మొన్న అమిత్ షా ప్రకటన వేరు. ఈరోజు పార్లమెంట్ లో ఒక డాక్యుమెంట్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో స్పష్టంగా 2 ఉన్నాయి. ఒకటేమో 815 సీట్లకు పెంచుతాము అని, అది ప్రతిపాదన. మిగతా యూనియన్ టెరిటరీ సీట్లు అనుకోండి, ఇదివరకు 545 ఉండే, ఇప్పుడు 815. ఈ అంటే 545 నుంచి 815కు ఏ ప్రాతిపదికన పెంచారు అంటే ఆ ప్రతిపాదన ఎట్లొచ్చింది, 815 లెక్క ఎట్లొచ్చిందో తెలియదు. అది స్పష్టమైన ఫిగర్ అక్కడ ఉంది ఆ బిల్లులో. ఏ ఫార్ములా ఆధారంగా పెట్టారో తెలియదు. వాళ్ళు ఇచ్చిన లీక్ ప్రకారమే రకరకాలుగా విశ్లేషణలు వచ్చినాయి. నాకు వచ్చిన ప్రముఖ దినపత్రిక ఒక టేబుల్ ఇచ్చింది. ఆ టేబుల్లో ఏ రాష్ట్రాలకు 2011 జనాభా ఆధారంగా ఎన్ని సీట్లు అంటే ఓవరాల్ పెరుగుతాయి, కానీ ఆ నిష్పత్తిలో ఎంత తగ్గుతుంది అనేది లెక్కిచ్చారు. ఆ లెక్కన అన్ని దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ అంతే ఉంటుంది అని వాళ్ళు మళ్ళీ గాలి మాటలు చెప్తే ఎట్లా? ఆడ ప్రతిపాదన 815 ఉంది ఎట్లా? ఇక్కడ ఆక్షేపణీయాన్ని 2-3 ఉన్నాయి అమరయ్య గారు. ఒకటి, మొదట ఇంత తొందరగా రాజ్యాంగ సవరణ, ఇది ఏదో సాధారణ బిల్లు కాదు, రాజ్యాంగ సవరణలు. దీన్ని ఎందుకు ఇంత తొందరగా 3 రోజుల్లోనే ముగిస్తామని అనుకుంటున్నారు? దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మనం భావిస్తున్నాం. ప్రయోజనాల సంగతి పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రెండోది, ప్రజలకు చెప్పలేదు, ప్రజా అభిప్రాయ సేకరణ కూడా జరగలేదు. ప్రతి పార్లమెంటు ప్రతిపాదన కూడా అది ప్రజల ముందు పెట్టాలనేది ఉంది, అన్ని పెడతలేరు. కనీసం ఈ రాజ్యాంగ సవరణ, దీని ద్వారా ప్రజాప్రతినిధ్యంలో మార్పులు వస్తున్నప్పుడు ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోరు? ప్రజాభిప్రాయ సేకరణకి ఇది ఎందుకు పెడతలేరు? ఇప్పటికీ ఏదో మనకు అటు ఇటు నుంచి వచ్చింది తప్పితే టెక్స్ట్ చాలా మంది ప్రజలకు తెలియదు. ఇక్కడ ఇవన్నీ అంశాలు ఇందులో ఉన్నాయి. రైట్. ఆంజనేయులు గారు, ఇందాక పొద్దున మీరు పార్లమెంట్ చూసినప్పుడు లోక్సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టాలా వద్దు అనే దాని మీద కూడా ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ జరిగినప్పుడు అత్యధికంగా 257 మంది దీనికి ఇచ్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఈ బిల్లు పాస్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి అంటే తెలుగు రాష్ట్రాలకి జరిగే ప్రధానమైన నష్టం ఎలా ఉంటుంది అనేది మీ అంచనా? అంటే ఇక్కడ నేను ఇందాక కూడా ప్రస్తావన చేసింది అదే. ఇప్పుడు ఓవరాల్ గా నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. పర్సంటేజ్ ఏ స్థాయిలో నష్టం జరుగుతుంది, అలాగే అసలు దీని ప్రాథమికమైనటువంటి ప్రాతిపదిక, దీన్ని ఏ పద్ధతిలో ఇది 815కు అరైవ్ అయినారు,
అది లేకుండా, దాని ప్రస్తావన లేకుండా, దాని మీద చర్చ లేకుండా, అలాగే ప్రజాభిప్రాయం సేకరించకుండా జరిగే దాని మూలంగా ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి జరిగే నష్టమే కాదు, మీకు జనాభా నియంత్రణ బ్రహ్మాండంగా అమలు చేసినటువంటి అన్ని రాష్ట్రాలకు జరిగే నష్టం. ఇక్కడ జనాభా నియంత్రణ అమలు బాగా సక్సెస్ఫుల్ గా చేసిన రాష్ట్రాలన్నీ ఇందులో నష్టపోతాయి. కాబట్టి అది కూడా యూనిఫామిటీగా ఈ జనాభా నియంత్రణ వ్యవహారము నడవలేదు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పుడు జనాభా 1971లో ఈ డీలిమిటేషన్ జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ సరిగా జరగలేదు కనుక ఆవేళ ఒక లివరేజ్ అంటూ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇచ్చిన దాని ఫలితంగా 2001లో దాన్ని అనుభవించారు కదా అనే వాదన కూడా బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు. గత అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలనే కొత్త వాదన రావడానికి కారణం అయింది. ఇప్పుడు గతానుభవాల నుంచి మనం గతంలో ఒక పొరపాటు జరిగింది, మళ్ళీ అదే పొరపాటు రిపీట్ చేస్తామా, లేకుంటే దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తామా? కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అందులో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ పాటిస్తున్న దేశంలో ఖచ్చితంగా డెమోక్రసీని మరింత సక్సెస్ఫుల్ గా నిర్వహించాలి అంటే అంతకంటే ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఈ చేస్తున్నటువంటి దానిలో ఎక్కడా కనిపించడం లేదు. ట్రాన్స్పరెన్సీ లోపించినప్పుడు ఖచ్చితంగా పెద్ద నష్టమే జరుగుతుంది. అది ప్రజలకు జరిగే నష్టము, ప్రజాస్వామ్యానికి జరిగే నష్టము, రేపు వ్యవస్థ మొత్తంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. అది లేకుండా ఉండాలంటే దీన్ని హడావిడిగా చేయడం కంటే అందులో రాజ్యాంగ సవరణ చేయడం అది ఇంకా హడావిడిగా హరివరిగా చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదనేది నా అభిప్రాయం. ఓకే, ఫణి గారు, మీరు మళ్ళా మనం దీనికే వద్దాము. 1 vote 1 value అంటే 1 vote 1 value అనే ప్రజాస్వామ్య సూత్రం ప్రకారంగా ఒకవేళ బీహార్కి కనుక ఆదాయం తక్కువగా ఉందని వాళ్ళకి సీట్లు తక్కువగా ఇచ్చి తెలంగాణకి ఎక్కువ ఇచ్చేటట్లయితే అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమవుతుందంట? అంటే ఇక్కడ రేవంత్ మొదటి నుంచి చెబుతున్న హైబ్రిడ్ మోడల్ ఏమిటి అంటే, కుటుంబ నియంత్రణ ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు బాగా పెర్ఫామ్ చేశాయి ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఉత్తరాది రాష్ట్రాలు సరిగా ఆచరణ జరగలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు జనాభా ఆధారంగానే సీట్లు పెంచాలి అంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారు కాబట్టే దక్షిణాది రాష్ట్రాలు మీరు శిక్షిస్తారా అని అడుగుతున్నాడు రేవంత్. అందుకని అతను హైబ్రిడ్ మోడల్ ఎట్లా తీసుకొచ్చాడంటే, దేశ ఆర్థిక ప్రగతికి దక్షిణాది రాష్ట్రాలే ఎక్కువగా ఆదాయాన్ని ఇస్తున్నాయి కాబట్టి సౌత్ రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఆదాయ ప్రాతిపదికగా మనకి ఇక్కడ సీట్లు పంపిణీ చేయండి, అప్పుడు కొంత తారతమ్యం అయితే ఎట్లయినా ఉంటుంది గ్యాప్ ఉత్తర రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి. కాబట్టి 50% స్లాబ్ అనే దీంతో పోల్చుకుంటే తను చెప్పిన హైబ్రిడ్ మోడల్లో గ్యాప్ తగ్గుతుంది, కొంతవరకన్నా న్యాయం జరిగినట్లు అవుతుంది అని తను చెప్తున్నాడు. ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు పంప్ చేసేటువంటి ఆర్థిక నిధులతోనే ఉత్తరాది రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి అనేది రేవంత్ రెడ్డి వాదన. మరి అప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే అంటే ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఉన్నటువంటి పంప్ చేస్తున్నట్లే నిధులు అప్పుడు కూడా పన్నుల వాటా అంతా చెల్లిస్తారు. కానీ ఆ దామాషాల్లో వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలకి మర్యాద గౌరవం ఇవ్వటం లేదు, చిన్న చూపు చూస్తున్నారు అనేది రేవంత్ వాదన మొదటి నుంచి కూడా. ఓకే, రెండోది ఈ రోజు ఈ మామూలు బిల్లులు పార్లమెంట్ లో పాస్ చేసుకున్నంతగా రాజ్యాంగ సవరణ బిల్లులు పాస్ చేసుకోవడం కుదరదు. 2/3 అవసరం, ఖచ్చితంగా అవసరం ఓటింగ్ ఇక్కడ. ఇప్పుడు ఎన్డీఏ మొత్తాన్ని కలుపుకుంటే 293 మంది ఎంపీల బలమే ఉంది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లులు పాస్ అవ్వాలంటే 364 ఎంపీల ఓటు అవసరం వాళ్ళకి. వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు ఎన్డీఏ దగ్గర. అందుకనే మోడీ, అమిత్ షా వాళ్ళు ఏం చేశారంటే నాన్ ఎన్డీఏ అంటే ముఖ్యంగా ఇండియా కూటమి కావచ్చు, రెండు కూటమిలకి దూరంగా తటస్థంగా ఉన్నటువంటి ఇటు వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీల ఎంపీలు, ఇట్లా వీళ్ళందరి ఎంపీల మీద కూడా దృష్టి పెట్టిన కారణం అదే. వాళ్ళు బతిమలాడుకుంటారో, బెదిరిస్తారో, వాళ్ళ మీద ఉన్న కేసులను లేకపోతే ఇంకేదన్నా ఒత్తిళ్లు పెట్టి లాక్కుంటారో ఓట్లు తెలియదు. సో ఈ ఓటింగ్ తీసుకుంటేనే పార్లమెంట్ లో ఎన్డీఏకి యాజ్ ఇట్ ఈజ్ గా పాస్ చేసుకునే మెజారిటీ లేదు కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ లో ఈ బిల్లులు చర్చల మీద పడ్డాయి. ఓకే, ఉప్పల్ లక్ష్మణ్ గారు,
ఇప్పుడు బీజేపీ చెప్తున్న దాని ప్రకారంగా 50% అందరికీ పెంచుతున్నాము, అగ్రిగేట్ గా 50% అందరికీ పెంచుతున్నాము అనే లెక్క వస్తుంది. అదే జరిగితే ఉత్తరప్రదేశ్ లో సీట్ల సంఖ్య ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ అయిపోయి అంటే వాళ్ళు చెప్పిన 815 తీసుకున్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలతో ప్రమేయం లేకుండా ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు తమ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ బిల్లుని తీసుకొచ్చారు అనే దానిలో న్యాయం ఉందా లేదా? ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే వాదన చూస్తా ఉన్నాయి, ఈ వాదనలో హేతుబద్ధత ఉందని మీరు భావిస్తున్నారా లేదా? అది కాదండి, ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఈ మాటలు ఏంటి ఇక్కడ జనాభా అన్నది ఆయా జరుగుతున్నది అదే కదా. బట్టి జనాభా అనేది మా ఇంట్లో నాకు 2 పిల్లలు ఉండాలా 3 పిల్లలని నేను డిసైడ్ చేసుకుంటాను ఆర్థిక పరిస్థితిని బట్టి. అలా జనాభా పెరిగారు, అటువైపు ఎక్కువగా వచ్చి పెరిగినప్పుడు సీట్లు ఎక్కువ వచ్చాయి. దానికి రాజకీయ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, దాంట్లో ఏముండదు. నీకు ప్రాతిపదిక జనాభాను బట్టి పెరగాలి, ఏది ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క మెజారిటీని పట్టే సీట్లకి అంటే డీలిమిటేషన్ అనేది రావాలి అనేది పెట్టారు. ఆడ జనాభా తక్కువ అయ్యారు, ఈడు ఎక్కువ అయ్యారు కాబట్టి, కాశ్మీర్ లో ఎక్కువ అయ్యారు కాబట్టి అనేది తక్కువ ఉన్నారు కాబట్టి అనేది ఇలా మాట్లాడితే ఈ ఏర్పాటువాదం అనేది కరెక్ట్ కాదు. సౌత్ నార్త్ కు ఏర్పాటువాదం ఎందుకు తీసుకొస్తారండి ఈ విషయంలో? అవసరం వాస్తవానికి ఈవేళ పార్లమెంట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సౌత్ తేడా ఉంది, నార్త్ వాళ్ళు సౌత్ పట్ల వివక్ష చూపుతున్నారు అనేది నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ పోటీ చేయమండి, ఎవరు వద్దంటారు? ఎవరు ఆపుతారా? రాజ్యాంగం ఆపుతారా? ఎవరు ఆపుతారు? రాహుల్ గాంధీని అరే మాకు తెలంగాణ ప్రధానమంత్రిని చేస్తానని చెప్పి ప్రకటించమనండి, ఎవరైనా వద్దంటారా? కొన్ని బీజేపీని అడగండి, ఎవరైనా వద్దంటారా? అవన్నీ ఏం చెయ్యరు వీళ్ళు, ఊరికే వేరుపడవద్ద మాట్లాడితే సరిపోతుందా? అంటే మాకు అన్యాయం జరుగుతున్నది, ఇది మా వైపు నుంచి ప్రధానమంత్రి పోస్ట్ కావాలా అనేటువంటిది ఎవరు అడగాలి? ప్రధాన పార్టీలు అడగాలి. అడగమను, ఎవరు డిమాండ్ పెట్టమను. మరి ఇక్కడ ఏర్పాటు తీసుకొచ్చి ఎట్లా కుదురుతుందండి? సౌత్ నార్త్ అని ఇక్కడ ఎప్పుడు లేండి అంటే విడిపోతామా? సౌత్ నార్త్ అని చెప్పి విడిపోతామా? సాధ్యమవుతుంది అది? పరిస్థితి ఏంటి? ఆయన మాట్లాడుతున్నాడు తమిళనాడు, ఆయన కూడా ఏదో పెద్ద ఇదైపోయినట్టు. ఏంటండి ఇక్కడ? నాకు అర్థం కాదు ఏం జరుగుతున్నదండి ఇక్కడ. ఓకే, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మీకు మెజారిటీ ఉంటే అక్కడ ప్రతిపక్షాలకి ఆ బిల్లులు ఆపండి, అది ప్రజాస్వామ్యం. రాజ్యాంగ సవరణ అనేది ప్రజాస్వామ్యమే. ఇక్కడ అప్రజాస్వామ్యం ఏమీ లేదు. వాళ్ళ రాజకీయ వ్యూహం ప్రకారం వాళ్ళు పోతున్నారు. మీరు అడ్డుకోవాలనుకున్నప్పుడు మీరు అందరూ ఏకమైపోయి ఇప్పుడు ఎందుకు 357 మంది రోజు ఓటింగ్ లో పాల్గొన్నారు? వాళ్ళకి 296 358 ఎక్కడ వచ్చింది? అంటే ఈ పార్టీల నుంచి ఉన్న వాళ్ళే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. రేపు కూడా చేస్తారు, బిల్లులు పాస్ అయిపోతాయి. దేని మనం ఎంత చర్చలు చేసుకున్నా బిల్లులు ఆగవు, పాస్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. మనం ఎన్నైనా చర్చించుకోండి మనం. నరసింహారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా విచిత్రమైన పరిస్థితి. కనీసం ప్రొటెస్ట్ కానీ లేదా దాని మీద హేతుబద్ధత కానీ ఏంటో కూడా తెలియకుండా 3 ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీని సమర్థించడం, దానిలో ఎందుకో అది మింగుడు పడట్లేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావంగా ఉంది. మీరేమంటారు? అదే గమ్మత్తైన విషయం. ఎందుకంటే ఇవి 3 కూడా ప్రాంతీయ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలు సాధారణంగా తమ ప్రాంతం యొక్క ప్రయోజనాలు టాప్ లెవెల్లో పెట్టుకుంటాయని మనం అనుకుంటాము, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడట్లేదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాఫియాలుగా తయారైనవి. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్పితే ప్రజా ప్రయోజనాలు కానీ ప్రాంత ప్రయోజనాలు కానీ ఏమీ లేవు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, మనం ఇంకా ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా సంఖ్య గురించి మాట్లాడుతున్నాయి, కానీ నేను ఒక సాధారణ పౌరుడిగా అంటున్నాను, అసలు మనం 850కి ఎందుకు పెంచాలి? ఇది ప్రజలు అడిగినరా మిమ్మల్ని?
ఎందుకంటే మనం చూస్తే గత 15-20 ఏళ్ళుగా పార్లమెంటులో ప్రజా సమస్యల ప్రస్తావన కానీ ప్రజా సమస్యల మీద చర్చ కానీ జరగట్లేదు. తర్వాత ఈ 545 మంది ఉన్నప్పుడే ఆ లీడర్ తప్పితే మిగతా వాళ్ళకి 1 నిమిషము 1.5 నిమిషమే వస్తుంది సమయం. ఈ ముందు కూడా చూడొచ్చు. మరి రేపు పొద్దున్న 850 అయితే ఎవరికి మాట్లాడడానికి సమయం వస్తుంది? రాదు. కానీ మన మీద ఆర్థిక భారం పెరుగుతుంది. ప్రజల మీద 850 మంది విఐపీలకు జీతాలు ఇవి ఇచ్చి పోషిస్తే వీళ్ళు మనకు వ్యతిరేకంగా అక్కడ ఏవో ఒకటి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రెండోది పరిణామం మనము దక్షిణాది ఉత్తరాది అనేది చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు వస్తే రేపు పొద్దున ప్రాతినిధ్యం ఎక్కడ పెరుగుతుంది? సిటీస్ లో పెరుగుతుంది. మెగా సిటీస్ ఎక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడ పాపులేషన్ ఉంది. మన గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరిగి చాలా చోట్ల సిటీస్ లోనే ఉంది. అంటే సిటీస్ లో నేను ఇదివరకే చాలాసార్లు రైజ్ చేసినప్పుడు హైదరాబాద్ లో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక 3-4 పార్లమెంటరీ సీట్స్ ఉన్నాయి. వీళ్ళు ఒక్కరు కూడా ఏనాడు కూడా హైదరాబాద్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించి అటు పార్లమెంట్ లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ రైజ్ చేసిన సందర్భం. ఎందుకంటే కార్పొరేటర్లు ఉన్నారు, జిహెచ్ఎంసీ ఉంది. ఆ జిహెచ్ఎంసీ కూడా పనిచేయదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. అంటే ఇక్కడ అధికార కేంద్రీకృతం అవుతున్న కొద్దీ ఈ సిటీస్ లో కూడా అసలు ప్రజాస్వామ్యం లేదు, ప్రాతినిధ్యం నాకే వస్తే. ఇప్పుడు ఈ 850లో ఎక్కువ శాతము సిటీకి సంబంధించి ఉంటుంది, తక్కువ శాతము మీకు ఇప్పుడు ఒక బస్తర్ తీసుకోండి, ఛత్తీస్గఢ్ లో బస్తర్ పెద్ద డిస్ట్రిక్ట్. బహుశా బస్తర్ మొత్తానికి ఒక ఎంపీ ఉంటాడు. కానీ బస్తర్ లో సగం ఉన్న వరంగల్ కావచ్చు, ఇంకో ఎక్కువ ఉన్న హైదరాబాద్ కావచ్చు, లేదా అమరావతి కావచ్చు. ఇక్కడ 10 మంది 20 మంది ఎంపీలు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ డిఫరెన్స్ మీన్స్ అసలు ఈ ప్రజా సమస్యలే రాని పార్లమెంట్ లో ఈ సమస్యలు వీళ్ళు అర్బన్ ఇష్యూసే వస్తాయి. గుర్తుండి ఉంటది, మనం 1950 నుంచి పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రొఫెషన్ అసెస్మెంట్ చేస్తే మొదట్లో రైతాంగము రైతులు ఉండేవాళ్ళు, తర్వాత అడ్వకేట్స్ ఉండేవాళ్ళు, ఇట్లా ఉండేవాళ్ళు. ఈ రోజు పార్లమెంట్ లో ఉంటున్న వాళ్ళు ఎవరు? ఒక్కటి కూడా దేశ ప్రజల యొక్క వృత్తులతో సంబంధమే లేదు. సంబంధం లేని వ్యక్తులు ప్రతినిధులు అవుతున్నారు. ఇప్పుడు ఈ పొద్దున అర్బన్ ఇష్యూ, అర్బన్ లో ఉన్న వాళ్ళే వస్తే మొత్తం రూరల్ ఏరియా అన్యాయం అయిపోతుంది. మేము పర్యావరణ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏదైనా పర్యావరణ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలంటే ఆదిలాబాద్ ఎంపో ఇంకెక్కడ ఎంపీ ఆయనకు వాయిస్ ఏ ఉండేది కాదు. ఇప్పుడైతే ఆ వాయిస్ ఇంకా తగ్గిపోయే అవకాశం. కాబట్టి సంఖ్య పెంచడము ఎవరికి ప్రయోజనం అంటే అన్ని రాజకీయ పార్టీలకి కొందరికి ఎక్కువ కొందరు తక్కువ ఉండొచ్చు, కానీ దానివల్ల నష్టపోయేది ప్రజలు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫణి గారు, ఇందాక ఓవైసీ గారు మాట్లాడతా ఈ బిల్లులో ముస్లిం మహిళలకు ప్రస్తావన లేకపోతే వాళ్ళకంటూ ప్రత్యేక కోటా ఏం లేదా, దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీల ఉమెన్ కోటా ఎట్లా ఉందో జనరల్ కోటాలు ఎట్లా ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలానే మహిళలకి అంటే ముస్లిం మహిళా కోటా ఉంటుందా అని ప్రస్తావించారు. దాని మీద మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ ప్రశ్న? అంటే దానికి అమిత్ షా స్పష్టంగా సమాధానం చెప్పారు. మత ఆధారంగా రిజర్వేషన్లు లేవు రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా అని చెప్పేశారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ అంటే సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు, అణిచివేత గురైన వాళ్ళు సామాజిక వర్గాలు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావడానికి మిగతా వాళ్ళతో పాటు బాధ్యత ఉంది అనేసి రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్లు అనేది కల్పించారు. కాబట్టి ఓవైసీ కాదు ఇంకెవరు చెప్పినా కానీ ముస్లిం అనేటువంటి పదం ఆధారంగా మహిళలకు కానీ ఎవరికి కానీ బీజేపీ అయితే రిజర్వేషన్లు వాళ్ళకి ఎప్పటికీ కేటాయించదు వాళ్ళకి. రెండోది, ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు రూరల్
మన అర్బన్ అనేటువంటిది ఒక చిన్న యాడ్ చేద్దాం అనుకున్నాను నేను. ఓకే చెప్పండి. ఇప్పుడు పార్లమెంటు సీట్లు 17 నుంచి 25 లేకపోతే 26కు పెరిగినా, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి అలా పెరిగినా కూడా పెరగబోయేటువంటి ఒక 50-60 అసెంబ్లీ సీట్లు కానీ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఉంటాయి. అలాగే పార్లమెంట్ సీట్లు కూడా 3-4 ఇక్కడే పెరుగుతాయి. ఎందుకంటే తెలంగాణ జనాభా సుమారుగా 4 కోట్లు అనుకుంటే సుమారుగా 2 కోట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. ఉద్యోగాలు, ఉపాధి, రకరకాల కారణాలతో తెలంగాణ మొత్తం మీద జిల్లాల్లో ఉన్నటువంటి జనాలందరూ జిహెచ్ఎంసీ దగ్గరకు వచ్చేస్తున్నారు. అందుకనే గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ జిల్లా తీసుకోవచ్చు, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, ఈ 3 జిల్లాల్లోనే ఒక 4-5 పార్లమెంటు సీట్లు పెరుగుతాయి. సుమారుగా 40 అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. ఈ అంతరము గ్రేటర్ హైదరాబాద్ కి మిగతా తెలంగాణకి అట్లనే పెరిగిపోతూ ఉంటుంది ఎప్పటికీ ఇంకా. ఓకే ఓకే రైట్. ఆంజనేయులు గారు, ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈస్ ఉన్న రాజకీయ పార్టీలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు దీని మీద ఏ తరహా విశ్లేషణ చేస్తున్నాయి? అంటే విశ్లేషణ చేయడం కాదు, వాటి ఇవాళ అన్ని ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నాయి. అధికారంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న సపోర్ట్ చేస్తున్న పార్టీ మొత్తం అందరూ ఇవాళ ఏం చెప్పినా బీజేపీ ఏ మాట చెబితే దాని తల ఊపే పరిస్థితి ఉన్నది తప్ప దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి కూడా లేదు. అభిప్రాయాలపై చర్చ చేసేటువంటి అవకాశం కూడా ఎక్కడా కనపడటం లేదు. ఈ మిగతా పార్టీలు ఏమైనా వాళ్ళ వాయిస్ రైజ్ చేసిన పరిస్థితి, వాళ్ళ ప్రజా ప్రాతినిధ్యం కూడా లేదు కాబట్టి ఎక్కడ వాళ్ళ వాయిస్ వినపడనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు నిజంగా చాలా ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ఇది కొంచెం బాధాకరమైనటువంటి వ్యవహారమే. ఇది ఇలా ఉండాల్సిన అవసరం లేదు. కారణం అంటే ప్రజల అభిప్రాయం వేరు, అలాగే రాజకీయ పార్టీలు అనుకుంటుంది వేరు. నిజంగానే పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయ పార్టీల సీట్లు పెరుగుతాయి తప్ప ప్రజా సమస్యల పరిష్కారం వైపుగా ఆలోచన చేసే విధంగా రాజకీయ పార్టీల వ్యవహార సరళి లేదు అనేది దీనిలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇందాక మేఘావాల ఒక ప్రశ్న చెప్పారు సార్, ఈ సీట్లు పెరిగితే పార్లమెంట్ లో జరిగే సమావేశాల రోజులు కూడా పెరుగుతాయి, తద్వారా ఒక 0 అవర్ ద్వారానే ఎక్కువ మందికి అవకాశాలు కూడా వస్తాయని అంటున్నారు. మీరు 365 రోజులు పార్లమెంట్ నడిపినా కూడా తప్పేం కాదు ప్రజా సమస్యలపై చర్చలు జరిగితే. ఇప్పుడు ప్రజా సమస్యల కంటే ఇతర అంశాల మీద, లేకపోతే గాసిప్ మీద, లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఎన్ని రోజులు చర్చ జరిగినా, ఎంత సమయం జరిగినా వృధాగా పోతున్న సమయం వాళ్ళు అధికారికంగానే ప్రకటన చేస్తా ఉన్నారు. ఎన్ని గంటల సమయం వృధా అవుతున్నది జరిగిన చర్చల్లో. ఇప్పుడు ఈ ముందు ఈ వృధా సమయాన్ని అరికట్టే ప్రయత్నం చేయకుండా మేము ఇంకొంచెం సమయం పెంచుతామంటే ఇంకొంచెం తిట్టుకునేందుకు వీలైనటువంటి సమయం పెంచుతామని చెప్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసే దిశగా రాజకీయ పార్టీలు ఆలోచించకపోతే ఇది చాలా పెద్ద నష్టం జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. నరసింహారెడ్డి గారు, మహిళా కోటాలకు సంబంధించి ఎవరికి ఏమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ ఈ మహిళా రిజర్వేషన్లు అంటూ 33% వచ్చిన తర్వాత ఏ కోణం అంటే ఏ వర్గానికి చెందిన మహిళలు పార్లమెంట్ వైపు వెళ్తారు? దానివల్ల సామాన్య జనానికి, ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్న సామాన్య జనానికి ఒరిగే మేలేంటి? అదే ఇందాక చెప్పింది అదే, రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకే ఎంపిక చేసుకుంటారు ప్రజాప్రతినిధులు. అందుకే నేను ఈరోజు మాట్లాడిన విషయంలో కూడా అసలు రిజర్వేషన్ మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇవ్వద్దు. ఎందుకంటే నియోజకవర్గానికి ఒక ఎవరో ఒకరిని ఎంపిక చేసినప్పుడు ఆ ఎంపిక అయిన ప్రతినిధి నియోజకవర్గానికి ప్రతినిధి, అంతేగాని ఆ మహిళలకు కానీ ఆ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇంకొకరికో కాదు కదా. మనం అంటే అక్కడ ఏంటి, ఎంపిక విధానంలో రిజర్వేషన్ ఉండాలి. నేను అనేది అది. అంటే రాజకీయ పార్టీల మీద మనం వాళ్ళ సెలక్షన్ లిస్ట్ల మీద రిజర్వేషన్ పెడితే అప్పుడు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు దాంట్లో సామాజిక న్యాయం కానీ, ప్రాంతీయ సమానత్వం కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇప్పుడు పార్లమెంట్లో ఈ నియోజకవర్గం మహిళ ఉండాలంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ మహిళ ఆ మహిళలకే ప్రతినిధి అనుకుంటారు.
సో ద కాన్స్టిట్యున్సీ జాగ్రఫికల్ కాన్స్టిట్యున్సీ, ఓకే అంటే ఇది డెమోగ్రఫిక్ కాన్స్టిట్యున్సీ కాదు. ఎస్టీలకు ఒక కాన్స్టిట్యున్సీ, ఎస్సీలకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటే అది వేరు. కానీ కాన్స్టిట్యున్సీ జాగ్రఫీ, పాపులేషన్, మరి ఆ లెక్కన మీరు నిర్ణయించే ఆ ప్రతినిధి అందరికీ ప్రాతినిధ్యం వహించాలి. ఓకే కాబట్టి నేనేమంటున్నా, రిజర్వేషన్ అనేది పార్టీల మీద పెట్టాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద మాఫియా హూ ఆర్ డిసైడింగ్ హూ హాస్ టు బి పార్లమెంట్ మెంబర్. రెండోది, నేను ఇందాక అన్నట్టు ఇదేమైంది, వీళ్ళకి రిజర్వేషన్ అని ఇస్తున్నారు, ఎవరినో ఒకళ్ళని బలహీనం తీసుకొచ్చి ప్రతినిధి చేస్తున్నారు. ఓకే ఎక్కడ కూడా వాళ్ళకి మేము పొలిటికల్లీ ఎంపవర్డ్ అనే ఫీలింగ్ ఎక్కడ వస్తలేదు, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలకు కానీ. నేను చాలా సార్లు మన చేనేత వర్గాల గురించి చూస్తే వాళ్ళకి ఇప్పటికీ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఒక మెయిన్ డిమాండ్. ఇప్పుడు వాళ్ళ చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఏవైనా నిర్ణయాలు కావచ్చు, విధానాలు కావచ్చు రావట్లేదు. అందుకే వాళ్ళకి ఆస్పిరేషన్ ఇప్పటికీ లైవ్ గా ఉంది, మా వాళ్ళు ఉండాలి, మావాడు ముఖ్యమంత్రి చేస్తాడని. అంటే భార్యలు మహిళా సర్పంచులుగా ఉండి భర్తలు పెత్తనం చేస్తున్నాయి పెట్టిన మనం చూస్తూనే ఉన్నాం కదా. అదే అట్లా ఈ ప్రాతినిధ్యం అనేది ఆ విధంగా కాకుండా రాజకీయ పార్టీల మీద మీరు పెడితే అప్పుడు మార్పు వస్తుంది. ఓకే మణి గారు, చివరిగా మన అందరికీ ఒకే ప్రశ్న. రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనాల కంటే తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవం, సమైక్య వ్యవస్థలో మన వాటా దెబ్బతినకుండా ఉండాలంటే రాబోయే డీలిమిటేషన్ బిల్లులో మనకు ఉండాల్సిన రక్షణలు ఏమంటారు? అంటే నిజానికి మీరు అడిగే ప్రశ్న ఆచరణ సాధ్యం కాదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఈ రోజు వరకు ఇంత గొడవ జరుగుతోంది దేశంలో, అన్ని రాష్ట్రాల్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ. కేసీఆర్ ఎందుకు అసలు నోరెత్తలేదు? ఓకే, ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్ ఇప్పటి వరకు అసలు డీలిమిటేషన్ మీద కానీ, మహిళా రిజర్వేషన్ ఏదైనా కానివ్వండి. అన్యాయం జరిగితే ఎప్పుడో చెప్తా ఈ మాట అంటున్నాడు అని అన్ని మీడియాకి లీకులు ఇస్తున్నారు అంతే వాళ్ళు. కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు ఆ విషయాన్ని? వాళ్ళకి మహిళల మీద ఎంత గౌరవం ఉందంటే 2014-18 మధ్యలో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. ఓకే, ఎందుకు ఇవ్వలేదు మహిళలకు మంత్రివర్గం? గెలిచారు కదా ఎమ్మెల్యేలు, ఒక 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా మహిళా మంత్రి పదవి ఇవ్వలేదు కేసీఆర్. రెండోది, ఇప్పుడు 33% రిజర్వేషన్ కల్పించినా కూడా ఇప్పుడు ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టు కింద వాళ్లకు, అట్టడుగు స్థానాల్లో వాళ్ళకి ఎవరికో టికెట్లు ఇస్తారు, గెలిపిస్తారు అనుకునేందుకు కూడా లేదు. మళ్ళీ మంత్రుల భార్యలు, కొడుకులు, వాళ్ళ కూతుర్లు, కోడళ్ళు, ఎమ్మెల్యేల భార్యలు వీళ్ళే వస్తారు. ఎందుకంటే డబ్బు పెట్టుకోవాలంటే కూడా ఒక ఓసీ నియోజకవర్గంలో 50-60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టందే గెలుస్తారని గ్యారెంటీ కూడా లేదు, అంత ఖర్చు పెట్టినా కూడా. మీకో నాకో టికెట్ ఇచ్చి మన ఇంట్లో ఆడవాళ్ళని నిలబెట్టమంటే మనము నామినేషన్ వేసే డబ్బు కూడా ఉండదు మనకి ఆ ర్యాలీ తీసేంత కూడా. కాబట్టి రిజర్వేషన్ పేరుతో మళ్ళా నేతల కుటుంబాల్లో ఆడవాళ్లే వస్తారు ఖచ్చితంగా, దాని డౌటే లేదు అసలు. ఓకే, ఆంజనేయులు గారు మీరేమంటారు? ఫెడరల్ వ్యవస్థలో మన వాటా దెబ్బకుండా ఉండాలంటే డీలిమిటేషన్ లో మనకు ఉండాల్సిన సేఫ్ గార్డ్స్ ఏమి ఉంటే బాగుంటాయి అనుకుంటారు? సేఫ్ గార్డ్ అది ప్రత్యేకంగా ఏమున్నది? ఇప్పుడు సేఫ్ గార్డ్ అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వక్తలందరూ అన్ని విషయాలు ప్రస్తావన చేశారు. ఇవన్నీ సేఫ్ గార్డ్స్ కు సంబంధించిన వ్యవహారమే. ముందు అసలు పార్లమెంట్ దేనికోసం ఉన్నది? ప్రజల వ్యవస్థ సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన చట్టాలు రూపొందించడానికి, అలాగే ప్రజా సమస్యలను చేయడానికి, వాటిని కాపాడడంలో అది ఏ ప్రాంతమైనా, తెలుగు ప్రాంతమా, తమిళ ప్రాంతమా, లేకుంటే ఉత్తర భారతదేశంలో హిందీ ప్రాంతమా, ఏ ప్రాంతమైనా కూడా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా దృష్టి పెట్టి ఆలోచిస్తున్నటువంటి పార్టీలు ఉన్నప్పుడు, పార్టీలు అలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తప్ప అలా కాకుండా నడిచినంత కాలము మనం ఎన్ని చేసినా దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే ప్రజా ఉద్యమం, బలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మాణం అయితే తప్ప దానికి ఈ రాజకీయ పార్టీలు పునరాలోచన చేసేటువంటి ప్రయత్నం జరగదు. కాబట్టి అలాంటి దిశగా వచ్చే మార్పునే
మార్పు అనివార్యంగా వస్తుంది అనేది నా అభిప్రాయం. మీరు గొంతెత్తితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, గొంతెత్తిన వాళ్ళందరినీ లోపలేస్తున్నప్పుడు మీరు చెప్పే ప్రజా ఉద్యమాలు సాధ్యపడతాయా? ఖచ్చితంగా సాధ్యపడతాయి. ఎందుకంటే అది అసాధ్యం అయితే కాదు. కొంతకాలం భయపడతారు. ఎల్లకాలము అణిచివేతని సహించరు, అణిచివేతని ఎల్లకాలము సహించరు అనేది మనకు చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి ఇవాళ తాత్కాలికమైనటువంటి ఆటుపోట్లు, ఇబ్బందులు ప్రజా ఉద్యమాలకు రావచ్చు, కానీ అవి ఖచ్చితంగా మరింతగా పెరుగుతాయి తప్ప తగ్గవు. రాజకీయ పార్టీలు పునరాలోచన చేసి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయడం అవసరం. అది చేయని నాడు వాళ్ళు నష్టపోతారు, వాళ్ళతో పాటు ఆల్రెడీ ఇప్పటికే ప్రజలు నష్టపోతా ఉన్నారు. ఓకే, నరసింహారెడ్డి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, ఈ రాబోయే డీలిమిటేషన్ బిల్లులో ఉండాల్సిన ఏముంటే తెలుగు రాష్ట్రాలకి మేలు జరుగుతుంది అంటారు? ఒకటి ఆ సంఖ్య పెంచకూడదని నేను మొదటి నుంచి చెప్తున్నాను. సంఖ్య పెంచడము అది ఏ విధంగానూ మంచిది కాదు. మరి జనాభా పెరుగుతున్నప్పుడు సీట్లు పెంచకుండా ఎలా ఉంటారు? జనాభా పెరగడం కాదు కదా ఇక్కడ సమస్య, ప్రజలకు ప్రాతినిధ్యం. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో 3 అంచెల వ్యవస్థ ఉంది. స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, తర్వాత మున్సిపల్ వ్యవస్థ, తర్వాత రాష్ట్రాలు, కేంద్రం. మరి ఆర్టికల్ 81 ఏం చెప్తుంది? ఆర్టికల్ 81 లో మనం డీలిమిటేషన్ ఉండాలని అనుకున్నాం కదా, దాని ప్రకారంగా మరి జరుగుతుంది. డీలిమిటేషన్ ఇందుకే ఉండాలని ఏం చెప్పలేదు. డీలిమిటేషన్ అవసరమైతే చేసుకోవచ్చు అనే విధంగా మాట్లాడారు తప్పితే డీలిమిటేషన్ ఎప్పటికప్పుడు చేయమని ఎక్కడా లేదు. అదే నేనేమంటున్నా అంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ఈ పార్లమెంటరీ వేదికలు ఏవైతే ఉన్నాయో, ఈ వేదికల్లో మనం పంచాయతీరాజ్ని బలహీనపరచాము. తర్వాత అన్ని ఆ లెవెల్ అంతా బలహీనపరిచి ఈరోజు కేంద్రము, రాష్ట్రం మాత్రమే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాం, ఇప్పుడు రాష్ట్రాలు బలహీనపడుతున్నాయి అంటున్నాం. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. బలహీనపరచడం, ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది. మనం దీన్ని రివర్స్ చేయాలంటే సింపుల్ గా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. మనకి ఇక్కడ డీలిమిటేషన్ అవసరమే లేదు. తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అని పెట్టారు, అందులో చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేనేమంటున్నా, ఇంకోటి ఆ అమెండ్మెంట్ లో దీని రాజ్యాంగ అధికరణం నుంచి తీసేసి ఒక సాధారణ బిల్లుకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఎలక్షన్ ప్రతి 10 ఏళ్లకు జనాభా కన్నా చేస్తే అప్పుడు ఆ ప్రభుత్వము మార్చుకునే అవకాశం, సాధారణ మెజారిటీతో మార్చుకునే అవకాశం. ఈ డ్రామా ఎన్ని రోజులు, ఈ రాజకీయ పార్టీల డ్రామా ఇది ఇంకా ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం వస్తే ఇంకా మనకు ఇంకా పెరిగిపోతాయి. అది 850 కాదు, రేపు పొద్దున 1000 కూడా చేస్తారు. వాళ్ళేమైంది, ఎందుకంటే ప్రతినిధులు కాదు కదా, వాళ్ళకి కావాల్సింది డ్రామా. ఇది ఉంది వేదిక లెక్క. ఎందుకంటే మరి అధికారం ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వంలో అధికారం అంతా ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంది, రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది. అధికారుల ద్వారా నడిపిస్తున్నారు. ఏ ఒక్క కేబినెట్ మంత్రి కానీ, ఒక ఎంపీ కానీ ఏదన్నా విషయంలో ఒక భిన్నంగా మాట్లాడినారా? అసలు ప్రజల సమస్యలు పరిష్కరించినారా? లేదు. లేనప్పుడు మనకి ఇంకా రేపు 10,000 మంది వచ్చినా ప్రజల కొరిగేది ఏం లేదు దీంతో. ఇప్పుడు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఇంటర్ రిలేటెడ్ ఒకదానికొకటి. అందుకని ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఎట్లాగూ ప్రజాభిప్రాయం అవసరం లేకపోయినా, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే సీట్లు పెంచాలనేది అయితే ఎన్డీఏ గవర్నమెంట్ డిసైడ్ అయింది. దాంట్లో మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్నారు వాళ్ళు. కాబట్టి కొంతమంది ఏం చెప్తున్నారంటే 33% మహిళా రిజర్వేషన్ కల్పిస్తే అన్ని మొత్తం అగ్రవర్ణాల మహిళలే మళ్ళీ పోటీలో దిగుతారు. కాబట్టి ఆ అవకాశం కాకుండా 33%లో 50% అంటే 16.5% బీసీలకు ఇవ్వాలి అని కొంతమంది బీసీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో దీంట్లో బీసీ కాదు ఓబీసీకి రిజర్వేషన్ కల్పించాలి 16.5% అంటున్నారు. ఎందుకంటే కనీసం ఓటు వేయడానికి తప్ప చట్టసభల్లోకి, అంటే పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు ఏ రోజు అడుగు పెట్టలేని అవకాశం ఉన్న రజక, నాయి బ్రాహ్మణ కుటుంబాల
దీనికి ఉపకులాల వాళ్ళకి అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా ఓబీసీ కోటా అనేది 33% ఉండి తీరాలి అని డిమాండ్లు అయితే వినబడుతున్నాయి. మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చేసేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, రైట్. చర్చలో పాల్గొన్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మాటను వచ్చిన డీలిమిటేషన్ బిల్లు రేపు సాయంత్రం 4 గంటలకి పార్లమెంట్లో పాస్ అవుతుందని మనం అంచనా. అదే జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకి జరగబోయే మేలేంటో నష్టమేంటో మనం ఇప్పటివరకు చర్చించాం. మరోసారి మరికొన్ని మంచి అంశాలతో మరో చర్చలో కలుసుకుందాం. చర్చలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారం.